నేడు నిరంతరం మారని దేవుడు. చెప్పండి, నిన్న నేడు అట్లా కాదమ్మా, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, మార్పు లేని దేవుడు అని కూడా ఉంది బైబిల్లో. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఇంకా మంచి మాట ఏంటంటే, మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నట్లుగా ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో అక్కడ నేను వారి మధ్యలోకి వస్తాను. 2 చేస్తేనే వస్తాను అన్నాడు జయదేవ్. ఇంతమంది ఉన్నాం ఇక్కడ, వస్తాడా రాడా? జయదేవ్, నువ్వు పోయేటప్పుడు హోటల్ గ్రాండ్ దగ్గర ఆగు, టీ తాగదు. నువ్వు బాగా అలసిపోయినావు. నువ్వు హోటల్ గ్రాండ్ దగ్గర మన టీ తాగితే నీకు హుషారు వస్తుంది. చాలా డల్ అయిపోయినావు బిడ్డ. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఎటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నాడో ఇప్పటికీ ఆయన అలాగే మనస్సాక్షి కలిగి ఉన్నాడని, ఆయన మనతోనే మన దగ్గరే ఉన్నాడని విన్నాం కదా. దేవుని బిడ్డలారా, మీ అందరికీ మీ దైవజనుడిగా నేను ప్రోత్సాహపూర్వకమైన ఆశీర్వచనాలు పలుకుతున్నాను. మన దేవుడు ఆశ ఏంటంటే, ఇక్కడ కన్నీళ్లతో వచ్చిన వాళ్ళు కన్నీళ్ళ నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏడుపులో ఉన్నవాళ్ళు ఏడుపు నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నాడు. రోగాలతో వచ్చిన వాళ్ళు స్వస్థపరచబడి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. దిగులుతో వచ్చిన వాళ్ళు దిగులు నుంచి విడుదల పొంది ధైర్యంగా వెళ్ళాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన మనకు సహాయం చేసి మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. మనతో మన మధ్యలో ఉన్న మన యేసయ్య అప్పుల్లో నుంచి లేవనెత్తి ఒకరికి పెట్టేటట్లుగా నిన్ను చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేనండి. ఏ వ్యాధి బాధలతో నువ్వు ఇక్కడికి వచ్చావో తిరిగి మరలా ఆ వ్యాధి నీలో కనబడకుండా పాడైపోయిన నీ అవయవాల్ని బాగు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. గుండె పాడైపోయిందా, గుండెని మరలా బాగు చేస్తాడు. కిడ్నీ పాడైపోయిందా, కిడ్నీలు మరలా బాగు చేస్తాడు. ఊపిరితిత్తులు పాడైపోయినాయా, లివర్ పాడైపోయిందా, మరలా పని చేయటం ఆరంభించేటట్లుగా ఆయన చేస్తాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన అదే చేశాడు. కుంటివాళ్ళు నడిచారు, గుడ్డివాళ్ళు చూశారు, మోగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, దయ్యాలు వెళ్ళిపోయాయి, రోగులు స్వస్థపరచబడ్డారు, రక్తస్రావ రోగంగా బిడ్డలు బాగుపరచబడ్డారు. మరణించిన వారిని కూడా యేసుక్రీస్తు వారు లేపారు. సేమ్ ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడు. కాబట్టి ఈ ప్రార్థనా స్థలానికి వచ్చి కూర్చున్న మనలో ఎవరైనా ఏడుపులతో ఉన్న, బాధలతో ఉన్న, రోగాలతో ఉన్న, సమస్యలతో ఉన్న, సతమతం అయిపోయి మనశ్శాంతి లేక దేవుడు నన్ను సహాయం చేస్తాడా, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా అనే మనసుతో వచ్చిన మనందరితో మీతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మీరు వచ్చినట్టుగా మిమ్మల్ని వెళ్ళనీయకుండా మీ సమస్యలు తీర్చి పంపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు రాత్రి మనం ఆరాధించే యేసయ్య ఎవరంటే, మీ అవసరతలు తీర్చే యేసయ్య. ఈరోజు మనం పూజించే యేసయ్య ఎవరంటే, మీ రోగాలను కలుసుకొని మీ రోగాలను స్వస్థపరిచే యేసయ్య, మీకు నెమ్మదినిచ్చే దేవుడు, మీకు శాంతినిచ్చే దేవుడు అని ఆయన చెప్పమంటాడు నాతోటి. నా మాటలు అర్థమైతే గట్టిగా అడిగి చెప్పండి. యేసయ్యలో ఉండే వాళ్ళకి, ఏం బాధ లేని వాళ్ళకి, ఏం దబ్బా ఊరికే చెప్తాను ఈ మాటలు అనిపిస్తుంది. బాధల్లో ఉండే వాళ్ళకి ఈ మాటలు బంగారు పూల్లో కత్తుకుంటాయి ఈ మాటలు యేసునామంలో. ఇప్పుడు మనకంటే ఏం లేదనుకోండిలే, బాంధవం ఏమనుకుంటాడంటే, ఏంది సొరడా ఊరికి అదే మాటలు చెప్తుంటాడు. ఇక మీదట ప్రతి వాక్యం ముందు చెప్పాలి ఈ మాటలు అంతే. ఎందుకంటే అక్కడ ఎవరు కూర్చోన్నారో మనకు తెలియదు, ఎవరి మనసు ఏ బాధ ఉందో మనకి తెలియదు. దేవుని చిత్తం అది. డేవిడ్ గుండెల్లో ఏముందో మనకేం తెలుసు? బాలకోటయ్య, ఇను బాలకోటయ్య, నీకు దండాలు పెడతా, నీవు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ మనసులో ఏ బాధ ఉందో మాకు తెలీదు. నువ్వు ఏ బాధతో వచ్చావో ఆ బాధని తీర్చి నిన్ను స్వస్థపరిచి పంపించాలని కోరుకునే దేవుణ్ణి నేను మీకు పరిచయం చేస్తాను, మీకు ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ఆయన మనతోనే ఇక్కడే ఉన్నాడు. ప్రతి సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మన సమస్యల నుంచి విడిపించబడి ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తాం యేసు నామంలో. గట్టి చెప్పు హల్లెలూయా. అట్టి కృప మనం అందరం అనుభవించుదుము గాక. ఇప్పుడు వాక్యం చదువుకుందాం. లెట్స్ రీడ్ బైబుల్. ప్లీజ్ ఓపెన్ హోలీ బైబుల్. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుతాం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుంచి, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు
చదవదాం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమవునట్లు బోధిస్తూ ఉన్నప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని ఇంకా తగ్గించేసి అసలు నా గొంతు లేకుండా చేసి చేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఆఫ్లే మనం చదివిన వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అర్థమగినట్లు బోధిస్తూ ఉండగా ఆ వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించి నీతిగల మార్గాల్లో పరిశుద్ధాత్మను మనల్ని అందరినీ స్థిరపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సౌండ్ పెడతానా? ప్రైజ్ ద లార్డ్. పెట్టు. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం తగ్గి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఆపాం? అసలు ఏడబెట్టలేం మనం కదా, ఎక్కడ చెప్పలా, చదివేం వాక్యం అంతే. ఈరోజు సాయంత్రం ఒక 20 నిమిషాలు చెప్పుకొని మనం ఆపుదాం. దేవుడు మనకి ఏమని చెప్పాలని ఆశపడుతున్నాడంటే, ఈరోజు సాయంత్రం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అదేంటంటే, భయాన్ని జయించడం ఎలాగా. బాలకోటయ్య చెప్పు ఈరోజు ఏంది? భయాన్ని జయించడం ఎలాగా? డేవిడ్, భయాన్ని జయించడం ఎలాగా? భయాన్ని జయించడం తెలియక లోకంలో ఉన్న చాలామంది తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. భయాన్ని జయించడము అవగాహన లేక, భయము నుండి బయటపడలేక తమ బ్రతుకులు తీసుకుంటున్న వాళ్ళు అదా అదేనా భయమును జయించుట ఎలాగు, అది అంశం పేరు. భయమును జయించుట ఎలాగు. ఈ రోజున భయాన్ని జయించడం అవగాహన లేక, భయాన్ని జయించడం తెలియక అన్యులు, ప్రభుని ఎరగని బిడ్డలు ఎందరో ఊరేసుకొని చనిపోతున్నారు. అప్పుల వల్ల, మనశ్శాంతి లేక, భార్యాభర్తల మనశ్శాంతి లేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. భయాన్ని జయించడం తెలియక ఎందరో తమ ప్రాణాలు తీసేసుకుంటుంటే, ఈరోజు సాయంత్రం మనం ఆరాధిస్తూ ఈ స్థలానికి చేరివచ్చి ఆయన పాదాల దగ్గర ఇంతవరకు ప్రభువుని ఆరాధించినందుకు ఆయన మనకి చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, భయమును జయించడం ఎలాగా. భయమును, హౌ టు ఓవర్కమ్ ఫియర్ ఫ్రమ్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. దేవుని సహాయం నుండి భయమును జయించడం ఎలాగో
మనం నేర్చుకుందాం ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఏదో హౌ టు ఓవర్కమ్ ఫియర్. మరి భయమును జయించుట ఎలాగూ? భయం అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి, మానవ జీవితంలో, మానవుని శరీరంలో అది ఒక భావన, ఒక భావోద్వేగం. దేవుడు మనిషిని భావోద్వేగాలతో నిర్మించాడు. మనిషిలో ఎన్నో రకాల భావోద్వేగాలు ఉన్నాయి. కోపం, ప్రేమ, సంతోషం, దుఃఖం, ఏడుపు, అసూయ, క్రోధం, మోహం, ఇలా ఎన్నో రకరకాల మిళితమైనటువంటి భావోద్వేగాల సమ్మిళితం మానవుడు. దేవుడు మనలో ఉంచినటువంటి భావోద్వేగాలలో భయం అనేది ఒక భావోద్వేగం. అయితే ఈ భయము మానవ జాతికి మంచిది కాదు. అది కొంతమేర వరకే మనకు ఉపయోగపడాలి, మనకు ఆశీర్వాదం. శృతి మించి భయపడ్డాం అనుకో బీపీ పెరిగిపోద్ది. బీపీ దేని వల్ల వస్తుంది? భయం వల్లే వస్తుంది. టెన్షన్ వల్ల. బ్లడ్ ప్రెషర్, రక్తపోటు పెరగద్దనమాట శరీరంలో. షుగర్ రావడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే టెన్షన్ అని చెప్తుంటారు. టెన్షన్ని ఇంకొక పేరుతో ఏం పిలవాలంటే భయం. ఈఎంఐ కట్టకపోతే ఇంటికి వచ్చేస్తారు అని ఆలోచిస్తే చాలు, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇంకా వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఎందుకు వచ్చిన అవమానం అయిపోతుంది అని చెప్పేసి అదొక టెన్షన్. ఆలోచించి మనశ్శాంతి లేకపోవటం. భయం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. నా జీవితం ఎట్లా, ఏ పని చేసుకో బతకాలి? చదువు చూస్తే అవ్వలేదు, నేను ఎలా బ్రతకాలి? పెళ్లి చేసుకుని నేనే బతకలేకపోతున్నాను. పెళ్ళి ఒకటి అవసరమా నాకు? రేపు పెళ్లి చేసుకుంటే ఎలా చాకాలి, ఎలా పోషించుకోవాలి? అదొక భయం. జీవితాన్ని గురించి భయం, తర్వాత వృత్తిని గురించి, జీవనోపాధిని గురించి భయం, కుటుంబ పరిస్థితుల గురించి భయం. మనిషిని అనేక రకాలుగా ఈ రోజున భయం పట్టి పీడిస్తూ ఉంది. బైబిల్లో ఏం రాయబడిందంటే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చునని సామెత గ్రంథంలో రాయబడింది. భయపడుట వలన మనుషులకి ఏమొస్తుంది? ఉరి, ప్రమాదం వస్తుంది. అక్క భయపడచ్చా? మనము భయపడకూడదు. అన్న భయపడచ్చా? భయపడకూడదు. మీకేం పాస్టర్ గారు భయపడకూడదు అని చెప్తావు, మా బాధలు ఎవరికేం తెలుసు నీకు అంటాడు మా అన్న. రావట్లేదా? వస్తుందా? భయాన్ని జయించడం ఎలాగా? అన్నా భయపడొచ్చా? భయపడవచ్చు. శృతి మించిందంటే బీపీ బీపీ వచ్చేస్తుంది మనకి. కొంతమందికి బ్లడ్ నరాలు చిట్లే అని చెప్తుంటారు. తలలో నరాలు చిట్లేయి, మెదడులో రక్తం క్లాట్ అయిపోయిందని చెప్తుంటారు చూడండి. అది కూడా దేనివల్ల తెలుసా? ఆలోచన వల్ల, భయం వల్ల. అక్క మన శరీరాన్ని మరణానికి తీసుకెళ్ళిపోద్ది భయం. ఈరోజు సాయంత్రం ప్రభు ఏం చెప్పదలుచుకున్నాడంటే, బిడ్డలారా ఆ చదివిన మాట చూడండి. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడితిరి? 26వ వచనం చూడండి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఒకరోజు పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక సాయంత్రం కపెర్నహూము నుండి అవతలకి అది ఇంచుమించు ఒక 3-4 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది ఆ గలిలయ సముద్రం. 3-4 మరి 8 తెలియదు, 8 కిలోమీటర్లో ఎంతో తెలియదు, నాకు కరెక్ట్ ఐడియా లేదు. వాళ్ళు ఇక్కడి నుంచి అవతల పక్క దాటాలంటే 4 కిలోమీటర్లు 8 కిలోమీటర్లో ఉంటుంది ఆ వెడల్పు. వాళ్ళు యువతల నుంచి అవతల పైకి వెళ్తున్నారు. మీరు మ్యాప్ ఓపెన్ చేసి, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి గలిలియన్ సీ అని కొడితే మనకి మొత్తం ఫోటోలు మొత్తం వచ్చేస్తాయి. అది ఇజ్రాయెల్ దేశం మధ్యలో ఒక చిన్నపాటి సముద్రంలాగా ఉంటుంది అనమాట. చిన్నపాటి సముద్రం ఒక 70-80 కిలోమీటర్లు పొడుగు ఉంటుంది. రౌండ్గా ఓవెల్ షేప్లో ఉంటుంది ఆ గలిలయ సముద్రం. సరే, మొత్తం మీద ఆ రోజు ప్రయాణం చేసి వెళ్తున్నారు. అకస్మాత్తుగా యేసు ప్రభు వారు అలసిపోయి దోణి అమరమున తలవాల్చుకొని ఆయన కొంచెం కునుకు తీస్తున్నాడు. అలసిపోయాడు పరిచర్లో. మనం అప్పుడప్పుడు అలసిపోయి నిద్రపోతుంటామే చర్చిలో పనిచేసి. అలాగా ఆయన సేవలో అలసిపోయి కొంచెం అలా కళ్ళు మూసి పడుకో ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
వీళ్ళందరూ మాట్లాడుకుంటే హ్యాపీగా ప్రయాణం సాగుతా ఉంది చల్ల గాలికి సముద్రం మీద. అకస్మాత్తుగా భయంకరంగా వాతావరణం మారిపోయింది. గాలి ఎక్కువైపోయింది. గాలి ఉవ్వెత్తున లేచి ఆ చిన్న దోణి మీద ఆ సముద్రపు నీళ్లు వచ్చి పడిపోతున్నాయి. అది సముద్రం కాకపోయినా దాని మీద వచ్చే తుఫాను, దాని మీద వచ్చే గాలి వల్ల సముద్రంలాగే దాని మీద తుఫాను వస్తుందంట. దాని గురించి ఒక వీడియో చూశాను నేను, తీసారు దాన్ని. అంటే ఆ తుఫాను లాగా వర్షం వచ్చినప్పుడు ఎట్లా ఆ గలలే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందో ఒక యూట్యూబరు తీసి పెడితే చూశాను నేను. సముద్రంలాగే ఇంచుమించుగా అలలు ఎగిసెగిసి పట్టం. సరే, మొత్తం మీద గాలికి అలలు ఎగిసెగిసి పడుతున్నాయి. లాస్ట్కి ఏమర్థమైందంటే మేము చచ్చిపోతామని అర్థమైపోయింది వాళ్ళకి. ఈరోజు మునిగిపోతాము, ఈరోజు మేము అందరం మునిగిపోతాం, ఎక్కడ చచ్చిపోతామని అర్థమైపోయింది. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఒకసారి చూడండి, ఇక మేము మునిగిపోతాము, ఈరోజు మేము చచ్చిపోతాం అన్నప్పుడు వాళ్ళ భయం ఎట్లుంటుందన్నా. మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగింది, చాలామంది చనిపోయారు పాపం. ఆ చనిపోయిన కుటుంబాలకి కలిగిన దుఃఖం వర్ణనాతీతం. వాళ్ళు నిద్ర లేచేలేకే పొగ వాళ్ళని ఆవరించేసి ఏం జరిగిందో అర్థం కాక ముందే వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారంట. ఏమి జరిగిందో తెలుసుకునే లోపే స్పృహ తప్పి పడిపోయారు ఆ పొగకి. ఆ తర్వాత ఆ స్పృహ పడిపోయినందువల్ల అలా కాలిపోయి ముఖాలు కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి బాడీలు. మహాప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు అర్థమవుద్ది ఆ భయం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఆ దోణి, ఆ పడవ ఇక మునిగిపోతుందని అర్థమైపోయింది వాళ్ళకి. అనుకుంటాం కానీ భయం ఉండకూడదు, భయపడకూడదు అని నోటితో చెప్తాం, కానీ ఆ సెంటెన్స్లోకి వచ్చినప్పుడు, ఆ సందర్భంలోకి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుద్ది. భూమి మీద భయపడనని చెప్పి పైకి చెప్తాడు, కానీ భయపడకుండా ఉండే ఒక్కడు కూడా దమ్మున్నోడు, భయపడకుండా నిటారుగా నిలబడ్డ ఒక్క మనిషి కూడా లేడు భూమి మీద. వాక్యం చెప్తారు అంతే. నా అలాంటి వాళ్ళందరూ భయపడకూడదు, యేసయ్య వల్ల మనక అంటుంటాం, కానీ ఆ సందర్భం లేకపోతే మాత్రం, ఆ పరిస్థితులకు వెళితే మాత్రం భయపడకుండా ఉండేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అందరూ భయపడతారు. ఎందుకంటే మానవుని యొక్క భావోద్వేగం అది. కానీ కొంత మేర వరకే కొంత మేర వరకే అది ఆరోగ్యం, కానీ అది హద్దు మీరిందంటే మానవ శరీరానికి ఉరిగా మారిపోద్ది అనమాట. భయం మానవ శరీరానికి ఉరిగా మారిపోద్ది. మొన్న అహ్మదాబాద్లో విమానం కూలిపోయినప్పుడు ఇక అది పడిపోతుందని అర్థమైపోయి ఉంటుంది వాళ్ళకి కదా. లాస్ట్ మినిట్లో ఎట్లా కేకలేసి ఉంటారో పాపం. 241 మంది ఎలా కేకలేసి ఉంటారో, ఎలా ఆ మరణ భయాన్ని ఎదుర్కో ఉంటారో. అది వెళ్ళి ఒకసారి హిట్ చేయగానే బిల్డింగ్కి ఒకసారి పెద్ద మంటలు లేస్తే విమానంలో ఉండేవాళ్ళు చనిపోవటం కాదు, ఆ బిల్డింగ్లో భోంచేసే వాళ్ళు కూడా కాలిపోయి చనిపోయారు ఆ అగ్నికి. వాళ్ళు మధ్యాహ్నం పూట హాస్టల్కి వచ్చి భోంచేస్తున్నారంట, మెడికల్ చదువుకునేవాళ్ళు. దేవుని బిడ్డలారా, భయం చాలా భయంకరమైంది. అయితే ఈరోజు సాయంత్రం ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎంత భయంకరమైందైనా ఒకే మాట, మీరు నా బిడ్డలు. ఆమేనండి. మీరు ఎందుకు భయపడకూడదంటే, మీరు నా పిల్లలు, మీరు నా బిడ్డలు కాబట్టి నేను మిమ్మల్ని భయపడొద్దని చెప్తున్నా. శిష్యులారా, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు అని అడిగాడు వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడింది, భయపడేది ఎవరంటే అల్ప విశ్వాసులు అని చెప్పింది వాక్యం. భయపడేది ఎవరన్నా? అల్ప విశ్వాసులు అంటే తక్కువ విశ్వాసం కలిగిన వాళ్ళు అని అర్థం. విశ్వాసం లేదని కదా వీళ్ళకి, విశ్వాసం ఉంటుంది కానీ ఉండాల్సినంత ఉండదు. అల్ప విశ్వాసం, కొద్ది విశ్వాసం. ఉండాల్సినంత ఉంటే భయం ఉండదంట, భయం రాదంట. ఉండాల్సినంత లేదు కాబట్టి భయం వస్తుంది. ఇస్రాయల్ పాస్టర్ కూడా చాలాసార్లు భయపడ్డాడులే, వేస్ట్ మాటలు అవన్నీ. నేనేం పెద్ద దేవుడిని ఏం కాదు, నేను కూడా చాలాసార్లు భయపడ్డా అనుకుంటాను, చెప్పుకుంటాం. కానీ వాక్యము, ఇప్పుడు యేసుక్రీస్తు వారితో జీవిస్తున్న శిష్యులు కూడా భయం వచ్చింది, అవునా కదా. ఆయన రక్షకుడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, ఆయన వారితోనే ఉన్నాడు, ఆయనతో తిరిగి ఆయన అద్భుతాలు చూసేవాళ్ళే భయపడ్డారు. ఇక మనదేముంది లెక్క. భయపడటం అనేది మానవ సహజ భావన, భావోద్వేగం, లక్షణం. అయితే ఈ వాక్యం ద్వారా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, తెలియక ముందు భయపడ్డాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే,
మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఏం చెప్పారు చివరిలో? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. సుభాషితం తల్లి, ఈ మాట అర్థమైందా? ఈ మాట కరెక్ట్గా యేసయ్య ఎవరితో ఉన్నాడు? ఆ రోజు ధోనిలో శిష్యులతో ఉన్నట్లుగా ఈరోజు మనందరితో దేవుడు ఉన్నాడు. ఈరోజు మనందరితో దేవుడు ఉన్నాడు. ఈరోజు మనందరితో యేసయ్య ఉన్నాడు. ఎప్పుడు దాకా ఉంటాడు? ఉందా? ఈరోజు మనందరితో యేసయ్య ఉన్నాడు. యేసయ్య మనతో ఉన్నాడన్న సంగతి కానీ తెలియకపోతే మనం ఖచ్చితంగా భయపడి అదురుబడి నరాల్లో రక్తం తల స్విచ్ చేసి ఉందా? మైక్ స్విచ్ చేసి ఉందా? వెనక 2 లైట్లు వెలుగున్నాయమ్మా? వెనక 2 లైట్లు వెలుగున్నాయా? ఏం చెప్పానమ్మా? దేవుడు మనతో కూడా ఉన్నాడన్న సంగతి కానీ మర్చిపోతే చిన్న విషయానికే మనం భయపడిపోతాం ఖచ్చితంగా. క్రైస్తవులైనా ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలు ఎవరైనా కూడా, మా అక్క అన్న వీళ్ళందరూ కూడా ఏమనుకోవాలంటే యేసయ్య మనతో ఉన్నాడంట కాదు, బైబిల్ చెప్పింది సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఇంకో వాగ్దానం చెప్పమంటారా మన ధైర్యం కలగటానికి? నేను మిమ్ములను అనాథలనుగా విడువను. అబ్బా, ఇది మన ధైర్యం. ఇది నిజంగా నువ్వు నమ్మగలిగితే, దేవుడు నాతో ఉన్నప్పుడు నేను ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆయన నా స్థితిగతులను మార్చడానికి శక్తి కలిగిన వాడనే నమ్మకం మనలో కలుగుతుంది. ఎప్పుడు ఆయన మనతో ఉన్నాడని నమ్మితే. ధోనిలో యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు. ధోనిలో యేసయ్య ఉన్నా కూడా వాళ్ళు భయపడిపోయారంటే వాళ్ళు ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చి పైన పడుతున్నాయి కాబట్టి ఆ ధోని మునిగిపోతాను చూస్తున్నారు కాబట్టి వాళ్ళు భయపడ్డారు. ఓకే, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత దేవుడు మనకి ధైర్యం కలగడానికి ఈ సంగతులన్నీ ఆ రోజు జరగడానికి ఆయన అనుమతించాడు. ఆ రోజు సముద్రం మీద తుఫాను రేగా ధోని ఎందుకు మునిగిపోయిందంటే మన వ్యక్తిగత జీవితాల్లో వచ్చే సమస్యలకి మనం కూడా భయపడిపోతామేమోనని మన కొరకు ఉదాహరణలుగా, దృష్టాంతాలుగా దేవుడు వాటిని రాయించాడు బైబిల్లో. తెలియక ముందు భయపడాలి. ఇప్పుడు తెలిసింది ఏంటంటే యేసయ్య తనను ఆరాధించే బిడ్డలని అనాథలుగా విడవడు. నాకు నమ్మకం, నా దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టాడు. అనాథ అంటే ఎవరక్క? తల్లిదండ్రులు లేనోళ్ళు, బంధుమిత్రులు లేనోళ్ళు, తిండి పెట్టేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, ఎవ్వరూ లేని అనాథ. కానీ మనం ఎవరమో తెలుసా? సృష్టికర్తని దేవుడుగా కలిగి ఉన్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఇంకో విషయం చూడండి, మీరు నాతో రండి అని అనలా యేసయ్య, నేనే మీతో ఉంటానని చెప్పాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు నాతో రండి అంటే మనం అంతా డూప్లికేట్ వాళ్ళం కాబట్టి భయపడాలా. ఎందుకంటే మనం కరెక్ట్ భక్తి చేసి ఆయన సంతోషపెడితే ఆయన మనతో ఉంటాడు. మనం డూప్లికేట్ వాళ్ళం ఆయన తెలిసే ముందుగా మీరు నాతో రాబలేరు స్వామి, నేనే. ఎప్పుడు దాకా? సదాకాలం. నా బిడ్డలారా, సదాకాలం నేను మీతో కూడా వస్తాను, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, నేను మిమ్ములను అనాథలనుగా విడవను. ఇంకా ఏముంది? నేను నిన్ను విడువను, ఎడబాయను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. యెహోషువతో చెప్తాడు దేవుడు, నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటాను. ఇంకా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను.
అబ్బా 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 ఎప్పుడు దాకా మొసలి వయసు వచ్చేదాకా నేను ఎత్తుకునేవాడిని నేను. ఏ దేవుడు ఉన్నాడు దీవెనక్క ఈ మాట చెప్పేవాడు ఈ భూమి మీద? మనల్ని ఎత్తుకునే దేవుడు కాదు ఇప్పుడు మన ప్రజలు కనపడేది, ప్రజలు ఎత్తుకునే దేవుడు కనపడుతున్నారు. దేవుడు మనుషుల్ని ఎత్తుకోవాలా లెక్క. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు ఎట్లనే తెలుసా? మనుషులు దేవుళ్ళని ఎత్తుకొని తిరుగుతున్నారు. మనుషులు దేవుళ్ళని ఎత్తుకుంటున్నారు. మనుషులు ఎత్తుకునే దేవుళ్ళు చెప్పలేం, వదిలేస్తారు మధ్యలో. కానీ మనుషులను ఎత్తుకునే దేవుడు కావాలి మనకి. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మనల్ని ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడంట. అంటే ఇప్పుడంతా ఎత్తుకోనిలే, ముసలి వయసు వచ్చినప్పుడు ఎత్తుకుంటాను కదా దాని అర్థం. నేను ఆల్రెడీ మిమ్మల్ని చంకలో ఎత్తుకో ఉన్నాను. ఎప్పుడు దాకా తెలుసా? నువ్వు ముసలోడయ్యేదాకా నువ్వు నా చంకలోనే ఉన్నావని చెప్తున్నాడు యేసయ్య. మన దేవుడు చంకలో ఎత్తుకోవడం మనల్ని. ఇదిగో మా అన్నని చంకలో ఎత్తుకో ఉన్నాడు, మా అక్కని చంకలో ఎత్తుకో ఉన్నాడు. బాలకోటయ్య ఉన్నాడా లేడా? నిన్ను కూడా చంకలో ఎత్తుకో ఉన్నాడు. నువ్వు దేవుని చంకలో ఉన్నావు. చంకలో ఎవరిని ఎత్తుకుంటారు? ఏమయ్య పాస్టరా ఏం మాట్లాడుతున్నాను? చిన్నపిల్లల్ని ఎత్తుకునేది, చిన్న సంటి బిడ్డలను ఎత్తుకుంటారు చంకలో. మాలాంటి వాళ్ళు ముసలోళ్ళని ఎత్తుకుంటారా అంటే, మనం ఎంత ముసలోళ్ళమైనా దేవుని దృష్టికి మనం చిన్నపిల్లలమే. ఆమేన్ అని చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్ పాస్టర్ని ఎవరు ఎత్తుకో ఉన్నారు? దేవుడు ఎత్తుకో ఉన్నాడు. ఎక్కడ ఎత్తుకో ఉన్నాడు? చంకన. తల్లి తన చంటి బిడ్డలను మరచునా? ఒకవేళ వారైనా మరస్తారేమో కానీ నేను మిమ్మల్ని మరవను, విడువను, ఎడబాయను. తల్లి పాలు తాగే పసిబిడ్డని ఎంత జాగ్రత్త కనిపెట్టి చూసుకుంటుంటుందో, మనం ఆరాధించే యేసయ్య మనల్ని అలా కనిపెట్టి చూసుకుంటుంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు కొంచెం సీనియర్లు అయ్యాం, మనం పెద్దవాళ్ళు ఎదిగాం, భక్తిలో ఎదిగాం, మనకు కొంచెం జ్ఞానం వచ్చింది అంటే మనకు ఇప్పుడు 20 సంవత్సరాల వయసు వచ్చిందనుకో, తల్లి కాస్త వదిలేస్తుంది, సరే పోరా అని. ఇదిగో మా అక్క మా అన్న ఇప్పుడే పుట్టేరోళ్ళు, పాలు తాగే బిడ్డలు. మనల్నైనా కాస్త చూసి వదిలేస్తాడేమో కానీ ఏళ్ళని అసలు వదలడు. ఆమె అని చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి హల్లెలూయా. వాళ్ళకి దంతాలు వచ్చి, వాళ్ళకి పళ్ళు వచ్చి, వాళ్ళు పాలు తాగి టీ తాగి వాళ్ళు అన్నం తినే వయసు వచ్చేదాకా వాళ్ళని సంకలోనే పెట్టుకొని తిరగతాడు. ఆ తర్వాత ఏమైనా దింపేస్తాడని చెప్పాడు బైబిల్లో. ఎప్పుడు దాకా ఎత్తుకుంటాడు? మనకు సీనియర్లమైనా, మనకు కాస్త అన్ని జ్ఞానం తెలిసినా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని అనగా ఆయనను సమీపించి ఆయన కొరకు బ్రతకాలని ఆయన ఎద్దకు వచ్చి జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని, దేవుడే మరి యేసుక్రీస్తు వారు నా దేవుడుగా నేను అంగీకరిస్తున్నానని ఆయన ఎద్దకు వచ్చిన ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టకుండా మనలందరినీ ఆయన చంకలో ఎత్తుకొని కాపాడుతున్న శ్రేష్టమైన దేవుడిని కలుగున్న మనం యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. మరి చంకలో ఎత్తుకొనబడిన చిన్న బిడ్డకు భయం ఉంటుందని? ఇంకా చిన్న బిడ్డ అమ్మను పట్టుకో ఉంటుందా? అమ్మ చిన్న బిడ్డను పట్టుకో ఉంటుందా? ఏంది నా ప్రశ్న మీకు అర్థం కాలేదా? చంకలో ఎత్తుకొనబడి ఉన్న చిన్న బిడ్డ అమ్మను పట్టుకొని కాపాడబడుతుంటాడా? లేకపోతే ఆ చిన్న బిడ్డ కాకుండా అమ్మ పట్టుకొని చిన్న బిడ్డని తల్లి బిడ్డను కాపాడుకుంటుంది. మీకు అర్థం కాదు, నాకు అర్థం. తల్లే బిడ్డను పట్టుకొని చంకలో కాపాడుకుంటుంది కానీ బిడ్డ పట్టుకోదు తల్లిని. అలాగే మనం ఆరాధించే యేసయ్య మనల్ని పట్టుకోన్నాడు కాబట్టి మనం ఇప్పుడు దాకా బతుకున్నాం. ఆమె చెప్పండి గట్టిగా. మనం ఆయన్ని పట్టుకోలేదు. మనం పట్టుకుంటే ఏదో ఒకటి వదిలేస్తున్నాను తెలిసే, మరే మీ సంగతి మాకు తెలిసిలేరా డూప్లికేట్ వాళ్ళారా, మీరంతా హల్లెలూయా స్తోత్రాలు అంటారు, మళ్ళీ అప్పటికప్పటికే ఆత్రం అయిపోతారు. మీ సంగతి నాకు తెలుసు. నేను మిమ్మల్ని విడవను, నేను మిమ్మల్ని ఎడబాయను, మీరు నా చంకన ఎత్తబడి ఉన్నారు. ఎప్పటిదాకా ప్రభువా? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే. నీ తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. మన తల వెంట్రుక తెల్లగా అయిపోయింది అర్థమైందంటే ముసలోళ్ళు అయిపోయి సమాధి పెట్టిలోకి పోయేదాకా మనల్ని ఎత్తుకుంటాంట దేవుడు మనల్ని. ఇప్పుడు చెప్పండి భయపడాలా? ఇప్పుడు భయపడాలి మీరు చెప్పండి. ఇవన్నీ మనకు జ్ఞాపకం లేకనక్క తెలియక అనమాట భయపడతాం. భయమును జయించుట ఎలాగో? భయమును జయించుట ఎలా అంటే ముందు మనం విశ్వాసంలో వృద్ధి చెందాలి. భయమును జయించాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. విశ్వాసం అంటే ఇప్పుడు చెప్పాను కదా, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? భయపడే వాళ్ళందరూ అల్ప విశ్వాసులే. మనలో భయం వచ్చింది అంటే తగినంత విశ్వాసం మనలో ఉండలేదు కాబట్టి మనకు భయం వచ్చింది. నా 2 పిల్లలు చూస్తే చదువు చూసే
అటకెక్కుతుంది, వీళ్ళు ఇంక చదివేటట్లేరు, ఇంక వీళ్ళ భవిష్యత్తు ఇక బీచీల్లో ఇక మొత్తం మీద ఏంది, ఏ కాయలు అయ్యి శనక్కాయలు అమ్ముకోవటమే దానికి సరిపోతారేమో, లేకపోతే బస్ స్టాండ్ టీ పెట్టుకుని అమ్ముకుంటారేమో, లేకపోతే అలసందలు అమ్ముకుంటారేమో, గుగ్గుళ్ళు, ఇలా ఆలోచించకూడదు అనమాట. మనం బైబిల్ ఏమో తెలుసా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. భయం ఉంది, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. వాగ్దానాలే మన ధైర్యం అక్క. వాగ్దానాల వల్లే మనకు ధైర్యం వస్తుంది. అందుకే విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనలో భయం పనిచేయటం మానేస్తుంది. సాతానుగాడు మనల్ని ఏడిపించడానికి, మనల్ని టార్చర్ పెట్టడానికి వాడు వాడే ఆయుధం పేరు భయం. ఈ మైక్ తీసి కింద కొట్టాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. కొత్తదన్నా కొనుక్కోవచ్చు యేసునామములో. డేవిడ్, నీ ప్రాబ్లం కాదులే తల్లే, నీ ప్రాబ్లం కాదులే. నా ప్రభువా, నువ్వు చూస్తున్నావు ప్రభువా, నువ్వు సహాయం చేస్తావు తండ్రి. బాగా చెప్పాలనుకున్నప్పుడు సహకరించట దీవునక్క. వేసాను కొత్త, ఎప్పుడు వేసా కొత్త. ఏంది ఇప్పుడు వేసి పెడితే మళ్ళీ ఇసురే అన్న వేస్ట్ అయిపోతాయి. ఉండను నువ్వు కొత్త వేస్తే ఇప్పుడు. డేవిడ్ ఏం చెప్పాను ఏనా అన్న, నాకు తెలిసి దూరం ఉంది కదా తల్లి. డేవిడ్ అవి కొంచెం పైకి లేపు, తెల్లగా కనపడే పైకి లేపు, అండ్ నా పైకి లేపు, ప్రభు నామానికి పైకి బాగా లేపు, లేపు, లాగు, ఇంకా వస్తుంది, లాగు, ఇంకా లాగు, అది కూడా లాగేసి. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండమ్మా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓ చెప్పండి ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. చెప్పు ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. భయము జయించడం ఎలాగా, భయాన్ని జయించడం ఎలాగా? కాలు నిబ్బుడుతుంది పాస్టర్ గారు, ఇక్కడి నుంచి ఇక్కడ నిబ్బుడుతుంది పాస్టర్ గారు, నేను నడవలేకపోతున్నానని మా అన్న వచ్చాడు మందిరంకి. ఇప్పుడు అన్న ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను వెళ్ళిన దేవుడు ఎవరంటే నన్ను చంకలో ఎత్తుకునే దేవుడి దగ్గరికి వెళ్ళాను నేను. నా దేవుడికి నా కాళ్ళు నొప్పి స్వస్థపరచడం అంత కష్టమేం కాదు. నేను ఆల్రెడీ ఆయన చంకలో ఉన్నానంట, పసిపెట్టినంట అని నమ్మాలా అక్క నిద్ర. వాళ్ళు నమ్మారంటే ఆ కాలుని పెట్టిపోద్దు, ఆ తలని పెట్టిపోద్దు, ఆ పరిస్థితులు ఎట్టిపోతాయో పూర్తిగా మారిపోతాయి యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. 5 లక్షలు అప్పు ఉందనుకోండి, ఈ 5 లక్షల అప్పులో నుంచి నేను బయటపడే సమస్య లేదు, నేను సంపాదించేది ఎప్పుడు, కట్టేది ఎప్పుడని నువ్వు ఆలోచించదు తల్లా. ఎందుకంటే నీతో దేవుడు ఉన్నాడు. ఎప్పుడు దాకా ఉన్నాడు? మనం సమాధిలో పోయేదాకా మనతోనే ఉంటాడు ఆయన. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, మిమ్మల్ని అనాథలుగా విడవను. మిమ్మల్ని అనాథలుగా విడవకుండా మీ కొరకు నేను మరొక ఆదరణకర్తను పంపించాను. ఆల్రెడీ ఆ ఆదరణకర్త మీతోనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు ఈ రోజున. యేసయ్య మనతో ఉన్నాడు ఈ రోజున. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు భయపడడానికి. దేవుని బిడ్డ, వాక్యమే మన ధైర్యం. ఆ వాక్యాన్ని బట్టి, వాగ్దానాలను బట్టి మనల్ని మనము పురుకొల్పుకుంటే మన హృదయాలలో విశ్వాసం పెరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం తప్ప మనకు ధైర్యాన్ని ఇవ్వగలిగింది ఈ భూమి మీద ఇంకొకటి లేదని వాక్యం రాయబడింది. అమ్మా, భయాన్ని జయించడం ఎలాగా? బాగా వినండి. వాళ్ళు అవిశ్వాసపడ్డారు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు మీరు అని తిట్టాడు వాళ్ళని, అరిచేడు. కానీ మీరు భయపడ్డారు కాబట్టి మీ సావు మీరు సావని వదిలేశాడా అక్కడ? మీరు భయపడ్డారు కాబట్టి మీ బాధలు మీరు పడండి, ఇంకా నాకు సంబంధం లే అనలా. ఆయన ప్రేమ కదక్క. ఎందుకు మీరు భయపడ్డారు శిష్యులారా? ఎంతకాలం మీతో మిమ్మల్ని సహించాలి? ఎందుకు ఇంత అల్ప విశ్వాసం మీకు? ఎన్ని కార్యాలు చూస్తున్నారు అని అన్నాడు కోపంగా. వెంటనే లేచి, ఆ మాట బలిష్టం నాకు. వెంటనే లేచి ఆయన సముద్రమును గాలిని గద్దింపగా, అంతేనా? చూడండి 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా. అదిగో మొదట గాలిని గద్దించాడు. సముద్రములో అలలు రావడానికి కారణం ఏంటి? గాలి. సముద్రంలో అలలు రాగడానికి కారణం ఏంటక్క? గాలి. అంటే మన జీవితాల్లో ఈరోజు ఇంత భయం కలగడానికి మన కళ్ళకి కనబడకుండా ఉన్న గాలి ఒకటి ఉంది. దేవుడు నంబర్ 1 ఫస్ట్ లేచి, మనం ఎప్పుడైతే కన్నీళ్లు, వేదన, ఆక్రందన, బాధల్లో ఉంటామో, భయపడిపోతామో,
మనం ఆరాధించే దేవుడు వెంటనే లేచి మన కళ్ళకు కనబడకుండా మనల్ని భయపెడుతున్నటువంటి గాలిని గద్దిస్తాడు ఫస్ట్ యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన గాలిని గద్దించాడంటే మన కనుల ముందు ఆ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రం మిక్కిలి నిమ్మలం అయిపోద్ది అంతే. నేనేం చెప్తున్నానంటే అర్థం కాని హిందీ చెప్పట్లా, అర్థమయ్యే తెలుగులో చెప్తున్నాను. ఏ పరిస్థితుల్లో నేను భయానికి గురి చేశాయో, ఏ పరిస్థితుల్లో నువ్వు కుంగిపోయి నువ్వు భయపడిపోతున్నావో, దేవుడు ఆ భయం వెనక పనిచేస్తున్న గాలిని, కళ్ళకు కనబడకుండా మనల్ని భయపెడుతున్న గాలిని దేవుడు గద్దించి గాలిని సముద్రాన్ని మిక్కిలి నిమ్మలమయ్యేట్లుగా ఇక ఎప్పటికీ నీ జీవితంలో ఆ గాలి కనబడకుండా, ఆ సముద్ర అలలు వివెత్తున ప్రమాదకర అలలు కనబడకుండా ఎక్కడి ఒక్కడ నిమ్మలం చేసి నీ బ్రతుకులో మరలా తిరిగి మునుపటి కంటే మంచి ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడు మనతోనే ఉన్నాడన్న ధైర్యం మనం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ కింద చదివితే ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిది. మనం ఆరాధించే దేవుడికి గాలి లోబడద్ది, మనం ఆరాధించే దేవుడికి సముద్రం లోబడద్ది, మనం ఆరాధించే దేవుడికి అప్పులు లోబడతాయి, మనం ఆరాధించే దేవుడికి రోగాలు లోబడతాయి, మనం ఆరాధించే దేవుడికి దయ్యాలు లోబడతాయి, మనం ఆరాధించే దేవుడికి ఏదైనా లోబడి తీరాల్సిందే. ఆయనకు లోబడకుండా ఎదురు తిరిగేది ఈ భూలోకంలో ఇంకొకటే లేదు. యేసునామములో అంతే. ఎందుకు భయపడాలన్నా మనం? అక్క అమ్మ ఎందుకు భయపడాలి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. భయమును జయించుట ఎలాగో విశ్వాసమును పెంపొందించుకుంటే చాలు. విశ్వాసమును పెంపొందించుకుంటే చాలు. భయాన్ని ఆటోమేటిక్గా జయించడానికి ప్రభు కృప చూపుతాడు. విశ్వాసం ఎలా వస్తుందో తెలుసా? వినుట వలన. విశ్వాసం ఎలా వస్తుందనా? వినుట వలన. ఏం వినాలి? ఏం వినాలంటే విశ్వాసమును గురించిన మాటలే వినాలి. మళ్ళీ మనం ఇంటి పక్కన వాళ్ళు చెప్పే కాకన్ బుల్ స్టోరీస్ విన్నాం అనుకో, ఇప్పుడు కానీ వడ్డీలు కట్టకపోతే వడ్డీలో కేసు పెడితే మనం జైలు వేస్తారంటే ఇట్లా మాటలు చెప్తుంటారు కొంతమంది. ముందే మూలవుతుంటే నక్క మీద మళ్ళీ మూలిగా నక్క మీద ఏం వేస్తున్నారు? తాటికాయలు వేస్తుంటారు. ఈ మూలిగా నక్క మీద తాటికాయలు వేసే వాళ్ళ మాటలు అసలు వినకూడదు. మనం వినాల్సింది ఏంటంటే విశ్వాసపూరితమైన మాటలు వినాలి. ఆ విశ్వాసపూరితమైన మాటలు దైవజనుని నోటి మాట ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనకు దొరుకుతాయి. వాక్యం చదివేటప్పుడు దొరుకుతాయి. బిడ్డ, మీకు మీరుగా బైబిల్ చదివి విశ్వాసం తెచ్చుకోలేరు కాబట్టి మా లాంటి వాళ్ళని పెట్టి మిమ్మల్ని పోషిస్తున్నాడు దేవుడు. ఆమె చెప్పడం గట్టిగా. బైబిల్ చదవడం ద్వారా మీకే విశ్వాసం వచ్చే పని అయితే ఇక మా లాంటి వాళ్ళకి భూమి మీద పనే లేదు ఇంకా. ఇప్పుడు మీకు వాక్యం చెప్తుంటే నాకు ధైర్యం వస్తుంది తెలుసా. ఇప్పుడు మీకు వాక్యం మీకు చెప్తున్నానా ఆటోమేటిక్గా. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే, ఎటువంటి రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటేనో, అంటే ఒక కత్తికి ఒకవైపే పదును ఉంటుంది. కత్తికి మామూలుగా చాక్ అయినా కత్తికైనా ఒకవైపే పదును ఉంటుంది. ఇప్పుడు వాక్యం అనే కత్తికి రెండు వైపుల పదును. అది కూడా అంత వాడిగల కత్తి అంటే రెండంచుల వాడిగల ఖడ్గమును పోలిన వాక్యమును పోలిన కత్తి ఇక భూమి మీద ఇంకొక కత్తి లేదు. ఎంత దూరం దిగదో తెలుసా? మూలుగుల్లోని దిగిపోద్దంటే వాక్యం యేసునామములో. అక్కడున్న పాపాన్ని పట్టి లాగదు బయటికి. కేళ్లను విభజించినంత మట్టుకు దూరుచు, మూలుగులలోనికి దూరుచు, హృదయపు తలంపులను శోధిస్తుందంటే వాక్యం. బిడ్డలారా, అందుకే మనం ఎప్పుడు కూడా వినే మాటలు పాజిటివ్ మాటలు వినాలి, విశ్వాసపూరితమైన మాటలు వినాలి. దేవుడు ఉన్నాడు, నా ప్రభు చేస్తాడు. అమ్మా ఏం భయపడబాకండి అమ్మా, ఈ మాటలు ఏంటి ఉండాలా? సైతంగా అప్పుడప్పుడు చెప్పే మాటలు, అది కట్టకపోతే స్టేషన్ కేసు పెడతారని, ఇది పెట్టకపోతే మన ఇంట్లో వస్తువులు ఎత్తుకోపోతాం, ఇది పెట్టకపోతే. అక్క ఒక్క మాట చెప్తున్నాను, నీ బిడ్డలు నీ కళ్ళ ముందు కింద పడి దొర్లాడి ఆడస్తా. చిన్న బిడ్డలు, మన బిడ్డలు చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు మట్టిలో పడి దొర్లాడతా. ఐస్ క్రీమ్ అడిగితే తీసినన్నాం వాడికి. ఏమడిగాడు? ఐస్ క్రీమ్ అడిగితే తీసినని చెప్పాం. వాడు కింద పడి మట్టిలో పడి దొల్లాడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, కొంచెంసేపు ఏడిసిన తర్వాత తల్లి ఏమో పరిగెత్తుకుపోయి ఎత్తుకుంటే వాడు గోం చేస్తా కింద పడి మళ్ళీ మట్టిలో పొరలుతూ ఉంటే, ఎంత కోపంలో ఉండే తండ్రికైనా వాడు కేకలిని, నాయన 10 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ తీస్తే పోద్దట పడి, ఏందిరా ఏడు పేడవాళ్ళు చూడలేకపోతున్నామని భూ సంబంధమైన తల్లిదండ్రులే ఏడ్చే బిడ్డల్ని ఏడు పాపించాలని ప్రయత్నం చేస్తారు. మన కోసం తన ప్రాణమంతటిని, రక్తమంతటిని కార్చి కలువరిశిలలో మనకు వెలబెట్టి కొన్నటువంటి మన తండ్రి
మన గుండెలు పగిలిపోయేలా ఏడస్తా బాధపడతా ఉంటే వదిలేస్తాడక్క నేను. ఇంక రేపో మాపో షుగర్ వచ్చేసి బీపీ వచ్చేసి రక్తనాళాలు పగిలిపోయేంత టెన్షన్ పడుతుంటే ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేదే అనుకో, ఓకే, దిగులు వల్ల దుఃఖం వల్ల ప్రార్థన చేయలేదు అనుకో, భయం వచ్చినప్పుడు, అమ్మా భయాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయమని బైబిల్లో ఉంటుంది, కానీ ఎవరు చేయరు. ఒత్త మాటలయ్యి ఏమొచ్చినప్పుడు దీవునక్క, భయాలు వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు చెప్తారు పాస్టర్లు బైబిల్లో, అప్పుడే మనం చెయ్యాలి ప్రార్థన అని చెప్తుంటారు. ఏం ఒత్త మాట ఎవరు చేసేదిలే. అసలు ఎట్లుంటుందో తెలుసా, అసలు ఎందుకు బతుకున్నాం అనిపిస్తుంది ఆ బాధలు వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు. ఏంది నాకు ఈ కర్మ ప్రభువా, ఎవరెవరో తీసుకోబోతున్నాను, తీసుకోవా అనిపిస్తుంది. ఇంత వాక్యాలు చెప్పేవాళ్ళు కూడా నేను అనుభవించానమ్మా. 2023 సంవత్సరం అంతా నేను అప్పుడే నా జీవితంలో కష్టాలు చూడటం బాగా, అంటే టెన్షన్, భయాన్ని చూడటం అదే ఫస్ట్. ఈఎంఐల ద్వారా ఇంకే వేరే దారి లేదు. ఈఎంఐలు భయాలే నాకు ఎక్కువ. జీవితంలో మళ్ళీ ఈఎంఐ అనే మాట వినకూడదని తీర్మానం చేసుకున్నా యేసునామములో ఆ రోజే. బిడ్డలారా, ఒకవేళ అక్క మనం బయటపడలేని స్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఆ రోజు బాధ కలిగింది కదా నాకు. 2023 సంవత్సరంలో ప్రార్థన ఎన్ని రోజులు చేశాను నాకే జ్ఞాపకం లేదు. నేను చేయలేం ప్రార్థన, అంత బాధ వేస్తుంది. కూర్చొని కూడా ప్రార్థన రాదు, ఏడుపు తప్ప. కానీ ఒక నిరీక్షణ ఉంటుంది, నా దేవుడు చూస్తున్నాడులే, నేను చేసుకున్న నా సొంత చేతిలో చేసుకున్న పాపం కదా, మరి దేవుడు ఎలా చేస్తాడో. అది కూడా నేను 2023లో కనుక నాకు ఈ రూట్ అలవాటు అయిన ఉంటే, నాకు ఈ నేత్రాలు తెరవబడిన ఉంటే నేను అంత ఏడ్చేవాడిని కాదు అసలు. జయదేవ్, ఈ రూటు దేవుడు మనల్ని ఎంత తోడుగా ఉండి మనల్ని ఎత్తుకొని ప్రేమిస్తున్నాడు, ఆయన మనతో ఉన్నాడు. అప్పుడంతా ఏముండేదంటే, ఏమో నేను కరెక్ట్గా ప్రార్థన చేయట్లేదు కాబట్టి నాకు ఈ శ్రమలు వస్తున్నాయేమో, నేను దేవుళ్ళు రోజు వాక్యం చదవట్లేదు కాబట్టి నాకు దానికి దేవుడు తోడుగా లేడేమో, నేను 3 గంటలు వేసి ప్రార్థన చేయట్లేదు కాబట్టి దేవుడు ఇట్టు ఉండేది అప్పుడు అంతా. అందుకని మనం ఏం చేస్తాం, ఇంకేం చేస్తాం, ప్రార్థన చేసేది లేదు, ఆయన మనల్ని విడిపించేది లేదని దిగులు పడతా ఉండేవాళ్ళమే. ఇప్పుడు ఏమర్థమైంది తెలుసా, నా కూతురు ప్రార్థన చేసినా చేయకపోయినా నా కూతురు అంటే నాకు ఇష్టమే. ఆమె చెప్పండి గట్టిగా. నా కూతురు ఆదివారం చర్చికి వచ్చినా రాకపోయినా నా కూతురు అంటే నాకు ఇష్టమే. నా కూతురు నా మాట వినకుండా గందరగోళాలు చేసినా నాకు ఇష్టమే. నా కడుపును పుట్టిన బిడ్డనే నేను ఈ విధంగా ప్రేమిస్తుంటే, నా కోసం ప్రాణం పెట్టిన నా తండ్రికి నేను ఎంత ఇష్టం. అవునా కాదు తల్లి, అమ్మ అవునా కాదా? ఉండారా లేరా? ఉండారని వాళ్ళు చెప్పండి గట్టిగా. ఉండారని వాళ్ళు గట్టిగా అల్లు చెప్పండి. బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడని రాయబడింది 127వ కీర్తనలో. దుఃఖం ఎక్కువైనప్పుడు నిద్ర వస్తుంది, ప్రార్థన రాదు. ఏలియా గారికి చచ్చిపోవాలని ఆశ వచ్చింది. ఎప్పుడమ్మా సుభాషితమ్మ తల్లి? ఏలియా గారు చనిపోవాలని కోరుకున్నాడు. ఎప్పుడు చెప్పండి? ఏం పేరు? యెజెబెలు రేపు ఈ వేళకి నిన్ను చంపకపోతే బస్తీమే సవాలని చెప్పింది రాణి. ఇక రాణి అప్పటికి ఎంతమంది చంపేస్తుంది ఆ మనిషి. ఇక భయపడిపోయి ప్రాణభయంతో ఈ మనిషి నన్ను ఖచ్చితంగా చంపేస్తుందని భయపడిపోయేసి అడవిలోకి పారిపోయి ఒక చెట్టు కింద కూర్చొని గంటసేపు ప్రార్థన చేశాడు. ఒకటే మాట ప్రార్థన చేశాడా, నా పితరుల దేవా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, నా పితరుల కంటే నేను ఎక్కువని కాదు, నన్ను తీసుకో, ఇంత మట్టుకు చాలు, ఇక తీసుకో. అదే ప్రార్థన. ఆ ప్రార్థన చేసి నడిచి వచ్చినందువల్ల అలిసిపోయి ఆహారం లేకపోవడం వల్ల అలిసిపోయి ఏడ్చి దుఃఖపడి ఆ వేదనతో నిద్రొచ్చేసింది. దిగుళ్ళలో భయాల్లో ఎవరు ప్రార్థన చేయలేరు. చేయమని చెప్తారు కానీ ఉత్తమ మాటలు పాస్టర్లే చేయరు. చెప్తాను నేను, భయం అనేది అందరికి ఒకటే. ఆ భయాలు వచ్చినప్పుడు స్తోత్రం తప్ప ఇంకేం చెప్పలేం మనం. స్తోత్రం కూడా ఏం చెప్దాంలే, నా బతుకు దగలాడింది అనిపిస్తుంది. నేను మరలా చెప్తున్నాను బిడ్డలారా, మనం ప్రార్థన చేసినా చెయ్యకపోయినా ఆయన మనల్ని విడిచి ఒక్క అంగుళం కూడా పక్కకి వెళ్ళలేదని గుర్తుపెట్టుకోండి. ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం దిగులు పడేది, వేదన పడేది, టెన్షన్ పడేది చూస్తున్నాడు. అయితే ఆయన ఏం కోరుకుంటాడు తెలుసా? ఒకటే కోరుకుంటాడక్క. ఆయన ఏం కోరుకుంటాడంటే, నా దేవుడు ఉన్నాడు కదా, ఆయన నాకు ఒక ద్వారం తెరవకపోతాడా, నన్ను బయటకి పోతాడా? నాకు అసాధ్యం కానీ నా దేవునికి సమస్య సాధ్యం కదా. ఈ జబ్బు పోదని డాక్టర్లు చెప్పారు, శరీరాన్ని సృష్టించిన నా దేవునికి అసాధ్యమా? ఈ అప్పులు తీరవని నేను అనుకుంటున్నాను, వీటిలో నుంచి లేపడం నా దేవునికి అసాధ్యమా? ఆయనకి సమస్తం సాధ్యం కదా. ఆయన చూడకుండా ఉంటున్నాడా? నన్ను దాటిపోడు నా తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నా టైం వచ్చినప్పుడు నన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడన్న ఒక్క నమ్మకం దేవుడి మీద ఉంటే చాలు. గట్టి చెప్పండి హల్లెలూయా.
ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ఏ ఒక్కడిని కూడా ఇంతవరకు మన తండ్రి మోసం చేయలా. ఆమె చెప్పండి గట్టిగా, ఇంతవరకు మన తండ్రి ఎవరిని మోసం చేయలా. చెప్పండి, భయపడేది ఎవరు? అల్ప విశ్వాసులు. అల్ప విశ్వాసులు విశ్వాసులుగా మారాలంటే విశ్వాసం వృద్ధి చేసుకోవాలి. విశ్వాసం వృద్ధి చేసుకోవాలంటే వినాలి. వినాలంటే వాక్యాన్ని వినాలి, పాజిటివ్ మాటలు వినాలి, దీవెనకరమైన మాటలు వినాలి, దేవుని గురించి ధ్యానం చేయాలి. ఆయన ఇంతకు ముందు రోజుల్లో మన కొరకు చేసిన గొప్ప కార్యాలు తలంచుకోవాలి. వాటిని బట్టి మనకు కొంచెం ధైర్యం కలగద్ది. ఈ విధంగా మనము భయాన్ని జయించగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను మరలా చెప్తున్నానక్క, నీవు అట్టడుగు స్థాయికి పడిపోయి ఇక నేను తొందరలో చచ్చిపోతానని నువ్వు ఫిక్స్ అయిపోయినా కూడా, నువ్వు ప్రార్థన చేయకపోయినా, నీ గురించి ఏ పాస్టర్ ప్రార్థన చేయకపోయినా, నేను సంఘం పట్టించుకోకపోయినా, నీకు కూడా నిరాశ వచ్చేసి దేవుడి గురించి ఆలోచించకుండా, చర్చికి కూడా రాకుండా, ఇంట్లో తలుపేసుకొని 40 రోజులుగా మంచం మీద ఎక్కి మరణం కోసం ఎదురుచూపులు చూసి ఇక రేపు మాపో చచ్చిపోతానని నువ్వు ఫిక్స్ అయిపోయినా కూడా, అనగా నీ విశ్వాసం 0 స్థాయికి పడిపోయినా కూడా, ప్రేమగల తండ్రి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఎత్తుక్కుంటూ వస్తాడు నీ ఇంట్లోకి యేసునామములో. ఆయన మరణానికి మనలను అప్పగించడు. ఇది మన విశ్వాసం. నేను చెప్తున్నాను అక్క, నా సొంత అనుభవం చెప్తున్నాను. నేను నా సొంత అనుభవం నుంచి నాకు దిగులు దుఃఖం వచ్చిందంటే ప్రార్థన లేదు, గీర్థం లేదు. యేసునామములో ఆమేన్. పక్కన తినటం పనుకోవడం అంతే. నువ్వేం చెప్పావు ప్రభువా? నువ్వు నిద్రపోతుంటే నేను నీకు ఇస్తాను చెప్పావు. నేను ప్రార్థన చేయలేదు, నాకు మైండ్ బాగలేదు, నాకు మెంటల్గా ఉంది, టీ తాగాలి పోయేసి. నేను ప్రార్థన లేదు, వాక్యం దేవుడు లేదు, నేను పడుకుంటా. అప్పుడు దేవుడు అనేక రకాలుగా వచ్చి నన్ను దర్శిస్తాడు. బిడ్డలారా, నాకు తెలుసు, నేను అనిపిస్తున్నా దీన్ని. ఎందుకంటే ఆయన మా డాడీ తల్లి, మా డాడీ. ఆయన ఎవరమ్మా? ఆయన మా డాడీ, నా తండ్రి. నేను ఆయన కొడుకుని. నేను ఆయన ప్రార్థన చేయలేదని బైబిల్ చదవలేదు, నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతా. ఆ తండ్రి డాడీ ఎందుకు అవుతాడు? జయదేవ్, టీ తాగుదాం ఆపు వచ్చేటప్పుడు అక్కడ మర్యాద కాడగు. అర్థమవుతుంది నాకు. భయపడే వాళ్ళని టీతో బతికించాలా? కొంతమందిని సాంబార్తో బతికించాలి, ఇక సాంబారు పచ్చడితో బతికించాలా? నా సొంత అనుభవం చెప్తాను. నేను కూడా దిగులు దుఃఖం వస్తే బైబిల్ లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, పడుకోవడమే గమ్ముగా. నువ్వు వచ్చి పని చేస్తే నేను పైకి లేస్తాను. నా వల్ల కదా, ఇంకా నేను చేయలేను, నా శక్తి చాలదు. ప్రభువా రా, నువ్వు ఎప్పుడు వస్తావో రా, అప్పుడు దాకా నేను బొబ్బుంటా, పడుకుంటా. నేను ప్రార్థన వాక్యం ఎన్ని వేస్ట్ మాటలు. పాస్టర్ గారు ఈ విధంగా చెప్తే లైవ్లో వినేవాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది. ఎందుకు లోపల ఒకటి బయటకు ఒకటి ఎందుకు? ఏ పాస్టర్ కూడా వాక్యం చెప్పాల్సిందే. కష్టాలు, బాధలు, సమస్యలు చుట్టుముట్టేయంటే అందరూ పడుకోవడమే, ఇంకేం చేయలేరు. కొత్త మాటలు ఏం చేయలేరు. దేవసేనమైన పడుకొని నిద్రపోవాల్సిందే, డేవిడ్ పడుకోవాల్సిందే, మినిస్ట్రీ డైరెక్టర్ గారు కూడా ఎందుకు పడుకోవాలి తెలుసా? నిద్రపోతేనే ఆ బాధ మర్చిపోతామంట. నాకు పెద్ద కూతురు చెప్పింది, డాడీ నీకు ఏదైనా బాధ వచ్చి పడుకో, నిద్రపో, పొద్దున్న మళ్ళీ లేచి వెళ్ళి నిద్ర మర్చిపోతావు, ఫ్రీ అయిపోతావు. అది ఈ మధ్య అది పని చేస్తుంది బాగా. ఆ నిద్రను దేవుడు ఇచ్చి మనకి మర్చిపోయాడు చేస్తున్నాడు అనమాట. అక్క అలా ఎక్కువసేపు నేను బాధపడినాడు. కొంతకాలం అలా బాధపడిన తర్వాత ఆయనే వచ్చి నీ చెయ్యి పట్టుకోకపోతే నువ్వు బయటికి రాలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ జారిపోయావో, ఎక్కడ అదో పదాలకు వెళ్ళిపోయావో అక్కడికి వచ్చి మరలా నేను ఎత్తుకొని లేపుకొచ్చుకుంటాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా. అన్ని నీ పరిస్థితులని సెట్ చేసి అప్పుడు నువ్వు ఒకరికి ధైర్యం చెప్పగలిగే స్థితిలో నిన్ను నిలబెడతాడు యేసు నామములో. అట్ట నన్ను లేపాడు కాబట్టే ఈరోజు నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నా. కాబట్టి యేసయ్య ఉండగా భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని తలిచినా, ఏది అడిగినా, ఎంత కిందపడి గింజుకున్నా జరిగేది జరిగిపోద్ది యేసు నామములో అంతే. డైరెక్ట్గా అర్థమైందా? కిందపడి దొర్లాడినా, గింజుకున్నా, ఏడ్చినా, మెంటలు వచ్చేసినా, బీపీ వచ్చేసినా, నరాలు ఉబ్బిపోయినట్టు ఏడ్చినా, 40 రాత్రులు ఉపవాసాలను ప్రార్థన చేసినా, అసలు ఒక్కరోజు కూడా ఉపవాసాలను ప్రార్థన చేయకుండా నిద్రపోయినా, నేను చెప్తున్నా. కొంతమంది అంటారు సమస్యలు వచ్చినప్పుడు 3 రోజులు ప్రార్థన ఉపవాసం ప్రార్థన తొందరగా పోతాయే. అంతలే 7 రోజులు ఉన్నా కూడా తెరవు. కొంతమందికి ఉపవాస ప్రార్థన మీద భలే నమ్మకం. నేను కానీ 3 రోజులు నుండి ఉపవాస ప్రార్థన చేసాను అనుకో, ఎంతదైనా పోతుంది అసలు అని చెప్తుంటారు. వీళ్ళకి తెగకొదొచ్చడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 3 కాదు 21 రోజులు ఉన్నా కూడా తెరవు. అప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే
నా 3 రోజుల ఉపవాస ప్రార్థన, నా 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడా ఇంకా పనిచేయలేదంటే విషయం నా చెయ్యి కూడా దాటిపోయింది. డైరెక్ట్గా ఆపేయమంటారా? ఆపేస్తారు. ఇంకా అర్థమైపోయింది. ధైర్యం చెప్తున్నాను, మీకు ధైర్యం చెప్తున్నాను అన్నమాట మాటలనా అక్క. మన 3 రోజుల ఉపవాస ప్రార్థనలు, మన 40 రాత్రుల ప్రార్థనలు, టీలు తాగతా 2 గంటల దాకా 3 గంటల దాకా ఏడ్చి అమ్మ నేనైతే చేయలేనమ్మ, దిగులుండి టీలు దాగి మేలుకొని ప్రార్థన నేను చేయలేను కూడా. చేసేవాళ్ళు చేయొద్దని నేను చెప్పట్లా, చేసుకోండి యేసునామములో. ఏమైనా బంధమేనా? మనం బద్దలు కొట్టాలి ఏదైనా కూడా. మనం ఏమి అబద్ధాలు చేసుకోండి. నన్ను వాడుకునే దేవుడు, నన్ను తీసుకొచ్చింది దేవుడు. నా ప్రార్థన, నా భక్తి, నా జ్ఞానం ఏది లేదమ్మా. దేవుడు కృప వల్ల నేను ఇక్కడ దాకా రాగలిగే. దేవునికి మహిమ కలుగును గాక. నేను మరలా చెప్తున్నాను, ఆయన నా తండ్రి. ఎవరాయన? హీ ఈజ్ మై డాడీ. నేను కొడుగ్గా వెళ్తా ఆయన దగ్గరికి. ప్రార్థన లేకుండా పాసిబుల్తో 8 గంటలు లేచాడు అనుకో, కొడుగ్గా పోతా. ఏమి ప్రార్థన చేస్తాను ఇస్తావు నాకు, నువ్వు నా తండ్రి కదా, నా కోసం ప్రాణం పెట్టాలంటే నేను అడిగాను అంటారా నిన్న అంటాడు ఆయన. నేనేమన్నా అన్నానా? ఎందుకురా నాకు లేనిపోయి నాకు పెడతావు నువ్వు కొడక? అటు కాదులే డాడీ, నువ్వు 3 గంటలు వేసి ప్రార్థన చేస్తే ఇస్తామని అందరూ చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది, అందుకని అడుగుతున్నా. అయ్యనే లేదు లేరా చెప్తారు కానీ అన్నీ. ఇప్పుడు వరం ఉండేవాళ్ళు మనం చెప్పినా ఆగరు, మనం చెప్పపోయినా ఆగరు. పాస్టర్ అమ్మని 3 గంటలకు లేపకుండా మీరు ఆపండి. ఆ మనిషికి గ్యాస్ పెరిగిపోయి కళ్ళు ఒత్తలాను వాసిపోతున్నా కూడా 3 గంటలు వేసి కూర్చుంటారు ప్రార్థన దగ్గర. మనం ఆపుతామనా? ఆ వరం ఉండేవాళ్ళని, ఆ కృప ఉండి తలాంత ఉండేవాళ్ళని మనం ఆపలేం. చెప్పినా వాళ్ళు పడుకోరు. ఇప్పుడు నేను చెప్పా పడుకో పాస్టర్ అమ్మ, ఇంకేం కాదని ఆ పడుకోదా. అంతే, కృప దొరికింది, కృప ఇచ్చేసాడు దేవుడు. ఆ టైంకి నిద్ర కూడా రాదు, వెనుక వచ్చేస్తుంది. 3 గంటలకు 3 లేసి స్తోత్రం గోని పెడుతుంటుంది. నాకు లేదు ఆ భాగ్యం. గమ్ము పడుకుని నిద్రపాటు వేస్తున్నాము లామేనంతే. 5కి లేస్తే 5కి చేసుకుంటా, 6కి లేస్తే 6కి చేసుకుంటా, 7కి లేస్తే 7కి చేసుకుంటా. ఆయన ఎప్పుడు లేపితే అప్పుడు చేసుకుంటా. ఏం చేయకపోతే ఆశ తెచ్చవా అని ఆయన అడిగే అంతలు కూడా లేదు అని నాకు చెప్పాలయన. నా పిల్లలారా, మీరు హృదయపూర్వకంగా భక్తి చేయండి. మీరు టెన్షన్గా భక్తి చేయొద్దు. భక్తి అనేది ఒక పంజరంలో బంధించబడి చేసేది కాదు, మనం ఫ్రీగా చేయాలి భక్తి. 10 గంటలకు లేచి వచ్చి కూర్చున్నా నీ తండ్రి దిగి వస్తాను నీ దగ్గరికి యేసునామములో. ఆయనకి మనం కావాలక్క. 3 గంటల ప్రార్థన కావాల్సింది ఆయనకి మనం కావాలి. ఏసైకి నువ్వు కావాలి తల్లి దేవస్థానమ్మా. నువ్వు 8 గంటలకు కూర్చో, 10 గంటలకు కూర్చో, మధ్యాహ్నం 3 గంటలకు కూర్చో, నువ్వు ఎప్పుడు కూర్చున్నా తండ్రి అంటే వచ్చేస్తాడు నీ దగ్గరికి. ఎందుకంటే ఆయనకు మనం కావాలి. ఒక్క కన్నీరు బొట్టు చాలు. క్షమించు డాడీ, నాన్న క్షమించు తండ్రి, అయ్యా మాట్లాడకూడని మాట మాట్లాడానయ్యా, చేయకూడని పని చేశానయ్యా, నేను చాలా బాధ పెడుతున్నానయ్యా, నేను నిన్న ఇంత బాధ పెడుతున్నా కూడా నాకు 3 పూటలు తిండి పెడుతున్నావయ్యా అని ఏడిస్తే ఎంత కరిగిపోతాడో అసలు. ఆయన ఎంత కరిగిపోతాడో. తండ్రి నాకు ఎంత మంచి బట్టలు ఇచ్చావు, కొత్త బట్టలు ఇచ్చావు, 3 జతల బట్టలు ఇచ్చావు తండ్రి నాకు అంటే ఎంత కరిగిపోతాడో. ఆయనకి ఆయన అర్థం చేసుకునే బిడ్డలు కావాలా. 3 గంటలకు లేచి రోబోల్లాగా స్తోత్రం టిక్ టాక్ హల్లెలూయా. ఎవరు కావాలి ఇదంతా? రోబోలు చేసిన ప్రార్థన చేసి ఎవరికి కావాలా? నేనేం చేసేవాళ్ళు అనట్లేదమ్మా. మీరు చెయ్యండి, గ్యాసులు బాగా తెచ్చుకోండి, నిద్రలు కూడా చంపుకోండి, మీరు పరలోకంలో పెద్ద పెద్ద బహుమానాలు పొందండి, మాకేం పర్వాలే. మేము మాత్రం ఎప్పుడు లేసి అప్పుడు కూర్చుంటాం దేవుడి దగ్గర. ఆమె చెప్పండి గట్టిగా. అందుకే సంఘంలో ఉండి ఎక్కువ మంది నా పార్టీ ఉంటారు ఎక్కువగా. వాళ్ళ అమ్మ పార్టీ తక్కువ మంది అని వాళ్ళ అమ్మ పార్టీ. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, దేవుణ్ణి మనం దేవుళ్ళలాగా చూడాల్సింది తండ్రిలాగా చూడాలి. మన తండ్రి అక్క, నా కూతురు ఏడుస్తుంటే కొంచెంసేపు నేను మౌనంగా ఉండగలుగుతాను, కానీ వాడు అట్టే ఏడుస్తూ ఉంటే. ఇందాక హవీలో నేను కారులో ఒక మాట అన్నా, వస్తా ఈ వాట్సాప్ దగ్గర పాసిపోర్ట్ వేసుకొని చెప్తా నోరు ముయ్యి అన్నా. అదే కానీ ఇంతకుముందు హవీలో కానీ అయిన ఉంటే నాకు వెంటనే ఇచ్చేది కౌంటరు. కానీ ఇప్పుడు మౌనం అయిపోయింది. నాకు 1 నిమిషం తర్వాత నాకు ఎంత బాధేసిందంటే, నా బిడ్డని ఎంత మాట అనేసానే. అబ్బా చూసారా, నేను ఒక మాట అనిన దానికే నా బిడ్డ విషయం నేను చాలా చాలా బాధపడా మనసులో. నా కడుపును పుట్టింది కాబట్టి ఆ బిడ్డ బాధపడింది, లోపల బాధపడుతుందిలే, నా బిడ్డను బాధ పెట్టేసానే. ఎందుకన్నా నాయన ఆడేమో 53 చూపిస్తుంది, నాకే 0 చూపించింది, తొందరపడ్డానా అనిపించింది. ఒక తండ్రిగా బిడ్డను ఒక మాట అంటేనే నేను ఇంత ఆలోచిస్తున్నానే. నా కోసం ప్రాణం పెట్టిన నా తండ్రి నేను ప్రార్థన చేయకపోతే నన్ను వదిలేస్తాడా? నేను కొంచెం నిద్రపోతే నా తండ్రి వదిలేస్తాడా? ఉపవాసం ఉండకపోతే నన్ను వదిలేస్తాడా? బైబిల్ చదవకపోతే వదిలేస్తాడా? చదవకూడదని చెప్పట్లేదు అక్క, చదవాలి, చెయ్యాలి. కానీ దేవునికి దానికి సంబంధం లేదు.
ఆయన మన తండ్రి. ఏ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఏమైనా ఆయనతో మాట్లాడచ్చు, ఏమైనా ఆయన చేయించుకోవచ్చు. ఆయన మన కొరకు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు యేసు నామములో. అందుకే మన దేవుడి పేరు ప్రేమ స్వరూపి. ఎవరు మన దేవుడు? ఇక నిద్రపోదామా? ఇక నుంచి ఇక ఆపేసి నిద్రపోదాం. ఇక నుంచి మన దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. కాబట్టి ధైర్యం ఉండక్క తమ్ముడా, ధైర్యం ఉండు. నీ తండ్రి అనుక్షణం నీ ఆలోచనలు బతుకుతున్నాడు ఆయన. ఒక్కసారి ఆయన వైపు చూడు. నీ ఆలోచనలతోనే సతమతం అయిపోతున్నాడు. నీ గురించి తలంపంతా. నువ్వు ఏడస్తా ఉంటే ఆయన నవ్వుతా ఉండడు తెలుసా. నా బిడ్డ ఏడిస్తే నేను ఎట్ట లోపల కుంగిపోతానో, మనం ఏడుస్తుంటే మన పక్కనే చేరి ఆయన దుఃఖపడుతుంటాడు. నేనున్నానమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? విశ్వాసం లేదా? నేను లేనమ్మా, అని ఒక్కసారి నా వైపు చూడమ్మా, నేను చేస్తానమ్మా. నువ్వు ఏడటం వల్ల ఏం ప్రయోజనం అమ్మా? నీ వెంట్రుక నువ్వు తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేవమ్మా. నీ ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోలేవమ్మా. నీ చింత యావత్తు నా మీద వేయి, నేను తీరుస్తాను. నువ్వు ప్రయాసపడుతున్నారా, నేను నీకు విశ్రాంతినిస్తా. నా కౌగిల్లో విశ్రాంతి తీసుకో బిడ్డ. నీ పరిస్థితులన్నీ నేను మారుస్తానని దేవుడు మనతో ఎంత ప్రేమగా మాట్లాడుతుంటే ఎందుకు దిగులు పడాలి? ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు బాధపడాలి? 45 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నాయుని విధవరాలు కుమారుని బ్రతికించి ఆమె ఏడుపును తుడిచిన, ఆమె కన్నీళ్లు తుడిచిన నా యేసయ్య నీ కొరకు నీ ఇంటికి నడుచుకుంటారాడా? నీ కోసం యేసయ్య నడుచుకుంటారాడా? భయపడద్దు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని భయాన్ని జయిద్దాం. ఇప్పుడు లాస్ట్ మాట ఇంకా ఆపేస్తున్నా. పుణ్యక్షేత్రాలు పోతున్నారు ప్రజలు. పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకు పోతున్నారు. తీర్థయాత్రలకు పోయి నదుల్లో మునుగుతున్నారు. నదుల్లో మునిగి వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? నా పాపాలు ఇంతటితో పోయినాయి అని నమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళు నమ్ముతున్నందువల్ల ఇక వాళ్ళ మనస్సు వాళ్ళని నేరారోపణ చేయట్లా. నేను పాపం చేసిన నేరారోపణ చేయట్లా. సంవత్సరం అంతా గుడిసెట్టు పనులు చేసేది, లాస్ట్లో పోయి ఆ నదిలో మునిగి వస్తే పాపాలు పోయినాయి ఫీల్ అయిపోతున్నారు. నిజానికి పాపాలు పోయినాయా? పోలేదు. వాళ్ళ పాపాలు వాళ్ళ మీదే ఉన్నాయి. కానీ పోకపోయినా కూడా పోయినాయి అని వాళ్ళు నమ్మి వాళ్ళంత ధైర్యం వెళ్ళిపోతుంటే, పాప భారం అంతా భుజాల మీద పెట్టుకొని నెత్తి మీద మోసుకుంటా లేవని నమ్మే వాళ్ళు అంత సంతోషంగా వెళ్ళిపోతుంటే, పాపములు క్షమించగలిగిన యేసయ్య పాదాల దగ్గర ఉండి కూడా ఎందుకు దిగులు పడాలక్క మనం? ఒక్క మాట చెప్తే చాలు, తండ్రి నేను పలాని పొరపాటు చేశాను, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే చాలు. తండ్రి నన్ను క్షమించంటే చాలు. మనము మన పాపాలు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేసేస్తాడు. వెంటనే కడిగేస్తాడు, అంతే. మన నీతిమంతులుగా మారుస్తాడు. మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళిపోవటమే. కాబట్టి దేవుని బిడ్డ, మనం నేనేదో పాపిని, నేనేదో అవన్నీ పెట్టుకోబాక. ఇంకా నీతో దేవుడు ఉన్నాడు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీతోనే ఉన్నాడు. నువ్వు ఏడుస్తుంటే చూస్తున్నాడు. ఆయన ఏడుస్తూ ఆయన బాధపడుతున్నాడు. ఇక్కడ ఎవరు భయపడుతున్నారో తెలియదు, కానీ ఇక్కడ ఎవరి కోసం దేవుడు ఇంతసేపు మాట్లాడి తెలియదు. కానీ ఎవరైతే భయపడుతూ దుఃఖపడుతూ కుంగిపోతున్నారో దేవుని బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు దూరంగా, నీ ఏడుపును చూడలేనంత దూరంగా, మిలియన్ కిలోమీటర్ల దూరంలో లేడు. ఆయన మన దేహాలలోనే, ఆయన ఆలయంగా పిలువబడుతున్న మనలోనే మన యేసయ్య ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మన దేహమే దేవుని ఆలయం. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆయన నీ బాధ చూస్తున్నాడు. నిన్ను నిశ్చయంగా లేపి నిలబెడతాడు. ఏ బాధ కన్నీరు లేకుండా, ఏ అపాయం నీ గుడాలను సమీపించకుండా, ఏ తెగులు నీ ఎదుగు రాకుండా నిన్ను లేవనెత్తి బండ మీద స్థిరపరిచి 10 మందికి ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. నమ్మి సాగిపోదాం యేసు నామములో. ఈ రీతిగా భయాన్ని మనము గెలుచుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని మాటలు ముగిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని